ఎర్రొల్ల శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా పోలీస్ రాజ్యమా అన్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎర్రొల్ల శ్రీనివాస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా పోలీస్ రాజ్యమా అన్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ ను బలవంతంగా అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఎర్రొల్ల శ్రీనివాస్ అరెస్టును దుర్మార్గమైన చర్య అన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారని తీవ్ర వేదన వ్యక్తం చేశారు. అలాగే ఎర్రొల్ల శ్రీనివాస్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరని ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు 2500 ఇస్తామని సీఎం ప్రకటించారని మహిళలకు ఆశించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేశారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలోనే ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30,000 బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40% నేరాలు పెరిగాయన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలు ఆశించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలోనే ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30,000 బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 40% నేరాలు పెరిగాయన్నారు.